హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. ఈరోజైతే చాలా సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా టేస్టీగా చేసుకొని తినేయొచ్చు. ఇలా కనుక చేస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. అవసరం, అవకాశం, అవమానం, జీవితంలో ఈ మూడు నేర్చుకుంటే చాలు అంటారండి. ఆ మూడిటి దంటకి ఇది ఒక్కటి వంట కూడా నేర్చుకోవాలండి. అలాంటి వంట సింపుల్గా ఇలా చేసుకొని తిన్నామనుకో, నోటికి కారంగా పుల్లగా ఫ్రీగా దొరికినది కడుపు నిండా తినేయచ్చండి. మరి అదేనండి గంగవాయి కూర. గంగవాయి కూరతో ఏ విధంగా తయారు చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే నోటికి కమ్మగా తినాలో చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే ఒక 30 రూపాయల గంగవాయి కూర అయితే తీసుకున్నానండి. ఇలా గంగవాయి కూరని నీట్గా ఇలా నేను కొమ్మలుగా చిన్నగా ఇలా తెంపుకోవాలండి. ఇలా చూడండి, మనకి చిన్నప్పుడు అయితే మనకి పెరట్లో కానీ బావి దగ్గర పొలంలో కానీ చిలకలల్లో వరాల పక్కకి ఇలా కాస్తుండే ఫ్రీగా కోసుకొచ్చుకొని కడుపు నిండా పుల్లగా తినేవాళ్ళం కదండి. ఒక్కసారి మన పల్లెటూరు స్టైల్లో గంగవాయి కూర ఏ విధంగా తయారు చేస్తే బాగుంటుందో చూసేయండి ఫ్రెండ్స్. నేనైతే 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఈ సైజులో టమాటాలు తీసుకోండి. గంగవాయి కూర కూడా పుల్లగా ఉంటుంది కనుక ఈ 2 టమాటాలు చాలండి. చూడండి, మనము సన్నగా పొడుగుల్లో కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేది చిన్నప్పుడు మనకి ఈలపీట పైన అమ్మ వాళ్ళు ఇలాగే కట్ చేస్తుండేవాళ్ళు కదా. మనం కనుక చదువుకొని పెద్దగా ఇలా మనము చాక్తో కట్ చేసుకొని పొడుగులో ఇలా కట్ చేసుకోవాలండి. చూడండి, నేను 2 ఉల్లిపాయలు మాత్రం ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా పొడుగులో ఇలా చీరి అడ్డంలో కట్ చేసుకోండి. పొడుగులోనే కట్ చేసుకోండి, ఆకుకూర కదండి, పిల్లలు తింటే కూడా కొంచెం కారంగా ఉంటుంది. చిన్నగా కట్ చేయమాకండి ఫ్రెండ్స్. చూడండి, ఆ టమాటాలు కూడా చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కొంచెం టమాటో గంగవాయి కూర కలిపి వండుకుంటే అబ్బా పుల్లగా నోటి కమ్మగా ఉంటుందండి, పుల్లగా కారంగా. చూడండి, టమాటో ముక్కలను కూడా ఈ సైజులో ఇలా కట్ చేసుకొని ఇవి కాస్త పక్కకు పెట్టేసుకోవాలండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, మరి గంగవాయి కూర ఎలా చేస్తే బాగుంటుందో ఒక్కసారి మిస్ అవ్వకుండా చూసేయండి ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆకుకూరలో కాస్త తక్కువ వేసుకోండి. గంగవాయి కూర అనేది ఎలా వండినా సూపర్ టేస్ట్ అండి. మరి కొంచెం నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలే వేసుకోండి. పల్లెటూరులో మనం ఎలా వండుకుంటామో సింపుల్గా నేను కూడా అలాగే వండి చూపిస్తున్నానండి. మా బామ్మగారు, అమ్మగారు ఈ విధంగానే వండేవాళ్ళు ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. జీలకర్ర, ఆవాలు, 2 కరివేపాకు రెబ్బలు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా, పొడుగులో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒక్కసారి చిటికెడంత పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. మంట అనేది చిన్నగా పెట్టేసుకోండి. ఈ కూర మాత్రం మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఈ టేస్ట్ వండుకొని తిని కామెంట్ మాత్రం మర్చిపోకండి ఎలా ఉందో. టేస్ట్ మాత్రం బాగుంటుందండి, చాలా ఇష్టం మాకైతే. 5 వెల్లుల్లి రిబ్బలు కచ్చాపిచ్చా దంచేసి వేసేసుకోవాలండి. ఇలా వెల్లుల్లి రిబ్బలు మాత్రం వేసేసుకోండి, అదే టేస్ట్ అండి గంగవాయి కూరకి. చూడండి, కాస్త ఇలా ఫ్రై అయిపోయినాక మనము కట్ చేసి పెట్టిన టమాటో ముక్కల్ని ముందుగా వేసేసుకోండి. కొంచెం టమాటో ముక్కలు వేసిన తర్వాత మనము చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలండి. మనకు ఉల్లిపాయలలో వేయలేదండి, నేను టమాటోలో వేసుకుంటున్నా. బామ్మగారు కూడా ఇలాగే చేసేవాళ్ళు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చేయండి. టేస్ట్ మాత్రం మళ్ళీ చెప్తున్నా అదిరిపోతుందండి. మనకి ఎలాంటి ఖర్చు లేకుండా కూరగాయలు కోసే పనే లేకుండా మంచిగా మనకి చూడండి గంగవాయి కూర ఒక్కసారి ఈ టేస్ట్ చూస్తే వదలమండి, మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. కాస్త టమాటాలు, పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత మనము నీట్గా కట్ చేసి కడిగి పెట్టిన గంగవాయి కూరని కూడా ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసేసుకొని మనకి ఉల్లిపాయలు, టమాటాలు, గంగవాయి కూరని మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఇలా మంట మాత్రం చిన్నగా పెట్టేసుకోండి. చూడండి, మరి పొద్దున్నే అమ్మ వాళ్ళు లేసి గంగవాయి కూరని ఇలా తెంపేసుకొని కోసేసుకొని వండేసేవాళ్ళు కదా. సేమ్ నేను కూడా అలాగే వండుతున్నానండి. ఈ కూర మాత్రం మా ఆయనకు అస్సలు ఇష్టం ఉండదండి. మా ఆయన నా కోసమైతే తెస్తారు. ఇదైతే మా తమ్ముళ్ళకి, మా చెల్లికి, మాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. 5 నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత చూడండి, గంగవాయి కూర టమాటో బాగా మగ్గిపోయేది కదండి. మంచిగా పుల్లగా మంచిగా స్మెల్ వస్తుందండి. చూస్తుంటేనే ఈ వాసనకి మనకి మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి మరి ఈ రెసిపీ. నేనైతే 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నానండి. 1/2 స్పూను సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇలా మనకి ఏమీ వేయకుండా చూడండి ఉప్పు, కారం వేసేసుకోవాలి, అంతేనండి. టేస్ట్ మాత్రం భలేగా ఉంటుంది. మళ్ళీ 4 ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుందండి. చూడండి, 1/2 గ్లాసు వాటర్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం కలిసేలా ఈ విధంగా కలిపేసుకోవాలండి. చూడండి, ఎక్కువ వాటర్ వేసేసుకోండి. టమాటాలో కూడా మనకి జ్యూస్ వచ్చేస్తుంది కనుక 1/2 గ్లాస్ వాటర్ అయితే చాలండి. ఆకుకూర, టమాటో, ఉల్లిపాయలు చక్కగా ఉడికిపోతాయి. కొంచెం సాల్ట్ ఉందా
ఉందా లేదా అని ఒక్కసారి టేస్ట్ చూసుకొని మరొక 4 నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి. ఇలా చూడండి, నూనె కూడా తక్కువ వేసుకోవాలి. ఆకుకూరలలో ఎక్కువ యూజ్ చేయకూడదండి. ఎన్నో పోషకాలు ఉండే ఈ గంగవాయ కూర తింటే కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులు కూడా పోతాయి, వాతం ఉన్న పోతుంది అంటది బామ్మ చిన్నప్పుడైతే. ఈ గంగవాయ కూరని పచ్చడి చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పప్పులో కూడా వేసుకోవచ్చండి. ఎందుకో మాకు చిన్నప్పటి నుండి ఇలా వండుకొని తినడం చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఇంకెందుకు లేటు, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా మనం ఒక బౌల్లో తీసేసుకొని వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందబ్బా, చాలా బాగుంటుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ మన యూట్యూబ్లో చాలా ఉన్నాయండి, మన ఛానల్లో. ఒక్కసారి చూసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో